26 వచ్చినట్టు చదువు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 26 వచనం నుండి 28 వచనం చదువుదాం. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా, పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్తున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ లూకాసు వార్తలో భక్తుడైన లూకా యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ విద్య లేని వారు, పామరులు, చేపలు పట్టుకునేవారు అని మనకు తెలుసు కదా. ఈ లూకా గురించి మనం చూసుకున్నట్లయితే ఈ లూకా ఎవరంటే వైద్యుడు. ఎవరంట? వైద్యుడు. అంటే ఈ లూకాకి ఏముండొచ్చు? బహుశా చదువు ఉంది కదా, డాక్టర్ చేస్తున్నాడు లూకా అప్పట్లోనే. అయితే వైద్యుడిగా ఉంటున్న ఈ లూకా దేవుని గురించిన మర్మమైన మాటలను ఇక్కడ రాస్తుంటున్నాడు. ఇక్కడ దేని విషయం మాట్లాడుతున్నాడు అంటే చూద్దాం రండి. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. మనం ఒక పని చేస్తుంటున్నప్పుడు వాటిలో తేలికపాటి పనులు, కష్టమైన పనులు, ఈజీగా అయిపోయేవి, కొంచెం టైం తీసుకునే పనులు ఉంటాయి కదా. వీటిలో ఏవి మనతో త్వరపడి తొందరగా చేయాలని వేటిని ఇష్టపడతాం? త్వరగా అయిపోయాయి, తక్కువ టైంలో అయిపోయాయి, ఈజీగా కష్టపడకుండా ఇట్లే పని అయిపోయే వాటి విషయం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం కదా. ఎందుకంటే శ్రమ పడకుండానే, మరి అంత కష్టపడకుండానే ఏం జరుగుతుంది? పని అయిపోతుంది. ఇక్కడ భక్తుడైన లూకా అంటున్నాడు, అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. అయ్యో, ఎంతో తేలికైన పని, చిన్న పని, ఈ పనినే నేను చేయలేకపోతున్నానని ఇక మిగిలిన వాటిని పని విషయమై మీరు చింతించద్దు. చూడండి లూకా ఏమంటున్నాడు, మీ చేతికి వస్తున్న పని మీకు అది చిన్నదే, తక్కువదే అనిపించవచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో అది మీరు చేయలేకపోయినప్పుడు మిగిలిన పని విషయం మీరు ఏం చేయకూడదు? చింతించద్దు. చూద్దాం రండి. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడని ఉద్దేశించిన ఆ మాట యొక్క సారాంశం ఏంటంటే అలంకరింపబడుట. ఏంటంట? అలంకరింపబడుట. పువ్వులు ఎలా ఎదుగుచున్నవో, అవి ఎలా ఫలిస్తున్నాయో ఒకసారి ఆలోచన చేస్తే అది చాలా స్వల్పమైనది, తేలికపాటి పని నుండి అది ఏం చేస్తుంది? తన పక్వ స్థితిని ప్రారంభించుకుంటుంది. పువ్వులు అంటే మాకు తెలియదు, పురుగుల నుండి వద్దాం అనుకుంటే పురుగు చూద్దాం, సీతాకోక చిలుక కదా, అది ఎగురుతున్నప్పుడు మనకు అది ఎంతో అందంగా కనిపిస్తుంది, అది మన దగ్గరకు ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ దాని దర్శనంలో చూసుకున్నట్లయితే అది వాటి దర్శనం చూసినప్పుడు అది మనకి ఏమాత్రం ఇష్టం ఉండదు కదా. అది మొట్టమొదటిగా గుడ్డుగా, తర్వాత లార్వాగా, తర్వాత బొమ్మల పురుగుగా, తర్వాత అది క్రమేపీ ఏమవుతుందంటే దాని రూపాన్ని మార్చుకొని ఒక అందమైన రూపం, సీతాకోక చిలుకగా, రంగులుగా, ఆకర్షణీయంగా, బహు అందముగా అది ఎగురుతుంటే మనకున్న బాధ, కష్టము మనం ఏం చేస్తాం? మర్చిపోతాం కదా. ఇలానే పక్షులు, పురుగులు, ఈ భూమి మీద ఏమేమి ఉంటున్నాయో పువ్వులు సహితము, పువ్వులు ఎలాగో అవి
అవి ఏమవుతున్నాయంట, పూలు ఎలాగూ ఎదుగుతున్నాయో అవి ఫలిస్తున్నాయో ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే ఈ భూమి మీద తక్కువ వాటిని దేవుడు ఏం చేశాడు, వాటికి ఎక్కువైన ఘనతని ఇచ్చాడు. పువ్వులకు ఘనత ఇచ్చాడు. పువ్వులను చూస్తే ఎంత సంతోషిస్తాము కదా. పువ్వులు లేకున్న చెట్టును చూసి సంతోషిస్తామా? పూలతో ఫలాలతో ఉన్న చెట్టును చూసి సంతోషిస్తామా? పూలతో కానీ ఫలాలతో కానీ ఆకర్షణీయంగా రంగురంగులుగా ఉంటే వాటిని చూసి ఏమనుకుంటాం, సంతోషిస్తాం. లోకంలో తక్కువ తేలికైన వాటికి దేవుడు అంత ఘనతను, అంత ఆతిథ్యతను, అంత సౌందర్యాన్ని, అంత హెచ్చైన స్థితిని దేవుడు ఇస్తే, దేవుడు మనిషికి ఏమిచ్చాడు? దేవుడు మానవుని కూడా ఏం చేశాడంట, ఒక పువ్వుని అలా అలంకరిస్తే, మళ్ళా చెబుతాం మాట్లాడండి 27వ వచనం, పువ్వులు ఎలాగూ ఎగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. పువ్వులనే అంటే తక్కువ వాటినే నేడుండి రేపేమవుతాయి, వాడిపోతాయి, ఎండిపోతాయి, అవసరమైతే పొయ్యిలోకి వెళ్ళిపోతాయి. వీటికే అంత ఘనత, అంత అలంకరణ దేవుడిస్తే, వాటితో సహితము సొలొమోను ఏం చేయబడలేదంట, దేవుడు అలంకరించబడలేదంట. సొలొమోను ఎవరు? పువ్వ, గడ్డ, పక్ష, జంతువు. ఎవరండి సొలొమోను? మానవుడు కదా. నరుని పువ్వు కంటే పువ్వును అంతగా అలంకరించిన దేవుడు వాటితో సహితం అంట సొలొమోను అలంకరింపబడలేదంట. గల కారణం ఏంటో చూద్దాం రండి. 28వ వచనం, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంత నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఎవరంట? మానవుడు, నరుడు. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరు, ఈ లోకంలో నరుడు, మానవుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు ఎవరంట? అల్ప విశ్వాసం. ఎందుకు అల్పం అంటే, నీ చేతికి వచ్చిన తక్కువగా ఉన్న పని చేసే విషయంలోనే నీకు నమ్మకం లేదు. మిగిలిన పని చేసే విషయం ఏముందంట, చింతిస్తున్నావంట. అందుకని అల్ప విశ్వాసులారా, వాటికంటే బహు శ్రేష్టముగా మీకు వస్త్రములు ఇస్తాడు కదా దేవుడు. చూద్దాం రండి మరలా 28వ వచనం మధ్య భాగం నుండి, దేవుడు ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. ఈ లోకపు జనులందరూ అంటండి, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఎట్లా బాగుందాము, ఎట్లా సంతోషిద్దాము, ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఘనంగా, సంతోషంగా, గొప్పగా ఎప్పుడు మనం ఉంటామని ఈ లోకపు జనులు అంటే వాటి విషయమే చింతిస్తారంట. వేటి విషయం? పనుల విషయం, సమకూర్చుకునే విషయం, సంపాదించుకునే విషయం. అందుకని అక్కడ అంటున్నాడు, నేడుండి రేపు పొయ్యిలో, నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడే దానికే అంత సమస్తమైన దానిని దేవుడిస్తే, మీరు అల్ప విశ్వాసంతో మీ చేతికి వచ్చిన తక్కువ పనిని చేసే విషయంలోనే చేయలేక ఇంకా మిగిలిన పని విషయం మీరు చింతగలిగి ఉంటున్నారు కనుక మీరు అల్ప విశ్వాసులు అయిపోతుంటున్నారు. ఇవన్నీ కావాలి, ఇవన్నీ మాకు సొంతం కావాలనుకున్న వాళ్ళు ఎవరంటే ఈ లోకపు జనులు. మీరు ఈ లోక ప్రజలు కాదు కదా, మీరు నా స్వరక్తము చేత సంపాదించబడిన జనము కదా. కనుక మీకు నేనేమేమి కోరుకుంటున్నాను? వస్త్రములు ఇవ్వాలనుకుంటున్నాను. వాటికంటే మరి శ్రేష్టమైన మీకు ఇవ్వగోరుతున్నాను. ఏంటో తెలుసా? మీరు మొట్టమొదటి వెతకాల్సింది ఏంటి? నా నీతిని, నా రాజ్యాన్ని. దేవుని రాజ్యాన్ని వెతకండి, మీకు ఇవన్నీ కావాలని ప్రభువుకు తెలుసు అంట. ఉదయం లేచిన కాడి నుంచి నీకేం కావాలో, నువ్వేం తాగాలో, నువ్వేం తినాలో, నువ్వేం అనుభవించాలో, నీకేం కావాలో, నీ భవిష్యత్తులో నువ్వేమేమి సమకూర్చని ఉద్దేశించున్నావు అన్నీ ప్రభువుకి తెలుసు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అల్ప విశ్వాసంగా ఉండకుండా, ఈ లోకంలో వాటిని కావాలని కోరుకోకుండా, దేవుని రాజ్యం విషయమై నీవు ఆలోచన కలుగుంటే ఆయన సమస్తాన్ని నీకు ఇవ్వాలని ఆయన
కోరుకుంటున్నాడు. అందుకని ఆ రీతిగా నీవు కోరుకోవట్లేదు. ప్రభువు కోరుకున్నట్లుగా నువ్వు ఉండలేకపోతున్నది. ఈ రీతిని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, ఇంకేమంటున్నాడు, ఇంకక్కడ ఏమంటున్నాడంటే, మీరు లోకము జనులు వెతికినట్లుగా మీరు వెతుకుతుంటున్నారు కనుక నేను మిమ్మల్ని ఎలా అలంకరిస్తాను? మీరు అలంకరించుకోవాల్సిన వాటి మీద మీ దృష్టి మనస్సు లేదు కనుకనే మిమ్మల్ని దేవుడు ఏమంటున్నాడు, అల్ప విశ్వాసులారా. చూద్దాం రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమి అలంకరించుకోవాలో అక్కడ భక్తుడైన పేతురు రాస్తూ అంటున్నాడు చక్కగా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకునుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడిన చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానులను పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకై ఉన్నయెడల ఆమెకు పిల్లలగుదురు. మొట్టమొదటగా దేవుడు అలంకరించాలని కోరుకున్నా అల్ప విశ్వాసముతో అట్టి అలంకరణ నీవు కోల్పోతూ వచ్చు. అయితే తర్వాత పేతురు అంటున్నాడు, అసలు అలంకరణ ఏంటో తెలుసా? ఈ లోకపు జనులు వెతికేది ఏంటంటే, దేవుని ప్రజలు, లోకపు జనులు. ఇక్కడ రెండు వ్యత్యాసం. ఈ లోకపు జనులు ఏం వెతుకుతున్నారు, దేవుని ప్రజలు ఏం వెతకాలి. ఈ లోకపు జనులు ఏం వెతుకుతున్నారు చూద్దాం రండి. మొట్టమొదటిగా జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. ఏంటంట? జడలు అల్లుకొనుటయు. సహజంగా అల్లుకునే విధానం వేరు, మోడల్గా ఆ జుట్టును కూడా ఏం చేస్తున్నారు తెలుసు, కర్లింగ్స్ కట్ చేస్తున్నారు, దాన్ని ఏంటో కలర్స్ వేస్తున్నారు, విపరీతంగా జుట్టుని ఏం చేస్తున్నారు అల్లుకునే విషయంలో, జడలు అల్లుకునే విషయంలో, ఇంకా బంగారు నగలు పెట్టుకునే విషయంలో, ఇంకా అక్కడ ఏంటంట వస్త్రములు ధరించుకునుట. ఈ మూడు ఈ లోకపు జనులు ఏం చేస్తారు, వెతుకుతారు. అయితే దేవుని బిడ్డలు ఏం వెతకాలో చూద్దాం రండి. ఈ వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండగా, ఇవన్నీ ఏంటంటే వెలుపటి అలంకారం. ఇవి అలంకరించుకునే విషయంలో నీకు ఆసక్తి ఉన్నా ఉండకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా, అది వెలుపటి అలంకారం. అది బాహ్య సంబంధ శరీర సంబంధమైన అలంకారం. వీటిలో మనం తగు మాత్రం ఉండటమే మనకు మంచిది దేవుని బిడ్డలు. అయితే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు విశ్వాసిగా దేవుని సన్నిధానానికి వస్తున్న వారు వెతకవలసిన అలంకరణ మరి ఉంటున్నది. చదువుదాం రండి. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. స్వభావం అనే చోట ఇన్పుట్ 3లో అంతరంగ పురుషుడు. వెలుపటి స్వభావమేమో బాహ్యమైన శరీరానికైతే అంతరంగ స్వభావానికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు, అలంకరణ ఇచ్చాడు. ఆ అంతరంగ స్వభావము బయటికి కనిపించదు. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు, బయటికి కనిపించే అలంకరణ కోరుకుంటున్నాడా, అంతరంగ స్వభావములో కలిగి ఉండే అలంకరణ ప్రభువుకి ఇష్టమైందా? ఏ అలంకరణ అండి ప్రభువుకి ఇష్టమైంది? మనుషులకు కాదు. మనుషుల కంటే బాహ్య సంబంధమైన అలంకరణ. అలంకరించుకోవడం మనుషుల కోసం అలంకరించుకోవాలా, మన కొరకు మనం అలంకరించుకోవాలా? మనుషుల కోసం, మన కొరకే. ఈ దేహాన్ని కప్పుకోవడానికి అలంకరణ ఉండాలా, దేహం కనపరుచుకోవడానికి అలంకరణ ఉండాలా? సూటిగా అడిగే ప్రశ్నలే కదా. ఈ దేహాన్ని కప్పుకోవడానికి అలంకరణ, లేదా దేహాన్ని కనపరుచుకోవడానికి అలంకరణ? కప్పుకోవడానికి అలంకరణ కదా. దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రం కదా. ఈ వస్త్రాలు కూడా వెలగల మిగిలి ఒకరికి ఉన్నాయని నాకు లేవని, ఇదేంటిదంట చింత. మొట్టమొదటి మనం చదువుకున్నాం, నీకు ఉన్న తక్కువ పని అంటే నీకు కలిగి ఉన్న వాటి విషయమే సంపూర్తిగా ఆ పని చేయలేక
మిగిలిన పని విషయమే నువ్వేం చేస్తున్నావు? చింతిస్తున్నావు. కనుకని అక్కడ అంటున్నాడు అల్ప విశ్వాసులారా. రెండవ అలంకరణ ఏంటంటే బాహ్య సంబంధమైన అలంకరణ కాక అంతరంగ పురుషుడు ఆత్మ సంబంధమైన అలంకరణ ఏంటంటే సాధువైనట్టు. సాధువులు అంటారు కొంతమందిని, తెలుసా? సాధువులు తెలుసా అండి? సాధువులు అంటే ఎవరు తెలుసా? కాషాయ వస్త్రాలు వేసుకునేవాడు సాధువులు, అంతేనా? పైగా బట్టలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని లోపల చేయాల్సినవన్నీ చేసే ఆ వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు బయట లోకంలో. కానీ సాధువులు అంటే ఎవరంటే వారిలో కోపము, క్రోధము, శరీర కార్యాలు ఏవి వారిలో ఉండవు. అటువంటి వారెవరు? సాధువులు. వారు మాటలో అయినా క్రియలోనైనా ఏ విషయంలో కూడా వాళ్ళు ఏం చూపరు? వ్యత్యాసం చూపరు. వాళ్ళు ఎలా ఉంటారంటే సౌమ్యంగా ఉంటారు. సాధువైనట్టు, మృదువైనట్టు. మృదువు అంటే కోమలత్వం, మృదుత్వం, నెమ్మదితనం. దేవుడు ఇటువంటి అలంకరణ అన్ని మనకి కావాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంట? సాధువైనట్టు, మృదువైనట్టు, తర్వాత మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఇదేంటంటే దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఇట్టి మిగుల విలువ కలిగిన అలంకరణ ఏమో మర్చిపోతుంటున్నాం, విడిచిపెడుతుంటున్నాం, అక్కర్లేదనుకుంటున్నాం. ఎంతకాలం సాధువుగా ఉండాలి, ఎంతకాలం మృదువుగా ఉండాలి, నాకు కోపం తెప్పించే పనులు, నాకు విసుగుదల చెప్పించే చేష్టలు, నన్ను మాటి మాటికి గుచ్చి ప్రశ్నించే ప్రశ్నలు బట్టి నేను నా సాధుత్వాన్ని, నా మృదుత్వాన్ని అన్ని విషయంలో కలిగి జీవించలేకపోతుంటున్నాను. ఒక ప్రాంతానికి వెళ్తే పరిశుద్ధతను ఎంతకాలం కాపాడుకోవాలి, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా అనే మాటలను బట్టి నాకేమొస్తుంది? కోపం వస్తుంది, రోషం వస్తుంది. ఎంతకాలం తట్టుకోవాలి, ఎంతకాలం కాపాడుకోవాలి పరిశుద్ధతను? వారు అనే మాటలను బట్టి నేనేం కలిగలేకపోతున్నా? నా పరిశుద్ధతను మాటల్లో, క్రియలో, అన్ని విషయంలో తిమోతితో అంటాడు. ఎవరంటారు? పౌలు. అయ్యా తిమోతి, నువ్వు ఎవరుడుగా ఉంటున్నావు? నువ్వు మాటలోనైనా, క్రియలోనైనా, చూపులోనైనా, ప్రవర్తనలో అయినా ఈ దేనిలో నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? నువ్వు కాపాడుకోవాలి. అన్ని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. అప్పుడే నువ్వు పరిచారకుడుగా, సేవకుడుగా నువ్వు యవన కాలంలో నిలబడుతున్నావు. కాబట్టి మాటలో చిక్కుపడతావేమో, క్రియలో చిక్కుపడతావేమో, అపవాది కొంచెం వేస్తుంటుంది అయ్యా. కాబట్టి అన్ని విషయాలు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలని పోసిన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సాధుత్వాన్ని, మృదుత్వాన్ని, అక్షయాలంకారం గల అంతరంగ స్వభావం హృదయానికి అంటే ఏం కలిగి ఉండాలని అలంకరణ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు దీన్ని కలిగి ఉన్నామా? దీన్ని కలిగి ఉండటకు ప్రయాసపడుతున్నామా? ఎంతవరకు ప్రయాసపడాలంటే చివరి వరకు ప్రభు సన్నిధికి చేరేంత వరకు ఏం కలిగి ఉండాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, వెలుపటి అలంకారం కాక అక్షయాలంకారం గల మీ అంతరంగ స్వభావమునకు అలంకరించుకోవాలంట. ఇటు అలంకరణ ఎవరికి కావాలండి? ఇటు అలంకరణ ఎవరు కోరుకుంటున్నారు? నీ భర్త కోరుకుంటున్నాడా? లేదా నీ పిల్లలు కోరుకుంటున్నారా? నీ స్నేహితురాలు కోరుకుంటున్నారా? నీ స్నేహితులు కోరుకుంటున్నాడు? ఎవరు కోరుకుంటున్నారు? ఇది దేవుని దృష్టి కంటే మిగుల విలువగలదంట. ఇట్టి మిగుల విలువైన అలంకరణే కోల్పోతూ బాహ్య సంబంధమైన వెలుపటి అలంకరణ విషయంలో ఆసక్తిని కనపరిస్తే ఇట్టి వారెవరంటే ఫస్ట్ ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులు. చూద్దాం మరి యొక్క అలంకరణ. నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయం చూద్దాం రండి. ఇక్కడ ఒక శ్రేష్టమైన అలంకరణ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నదేమో స్త్రీల ఇటు అలంకరణ అంట శారా కలిగి ఉందంట. మనం చదువుకున్న సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం గల అంతరంగ స్వభావం హృదయం కలిగి ఉన్న ఇటు అలంకరణ శారా కలిగి ఉంది. తన భర్తను యజమానుడా అని పిలిచి ఏం కలిగిందంట చూద్దాం రండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే
పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్క స్త్రీ ఏమై ఉండాలంట? దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధ స్త్రీలముగా ఉండాలి. అప్పుడే అలంకరింపబడిన వారమై, అలంకరించబడిన రాజును మనం ఏం చేస్తాం? కన్నులారా చూస్తాం. నువ్వు అలంకరింపబడకపోతే నీ కొరకే సిద్ధపడిన నీ రాజు నువ్వు చూడలేవు. కనుక ఇటు అలంకరణ పరిశుద్ధ స్త్రీలు అలంకరించుకుంటారంట. ఇటు అలంకరణ శారా అలంకరించబడి, చదువుదాం రండి. ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమును బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఏం కలిగి ఉండాలి? ఇట్టి అలంకరణ కలిగి ఉంటే భయము బెరకు ఉండదు. ఇటు అలంకరణ నీళ్ళు లేకపోతే నీలోకి ఏమొస్తుందంటే భయము బెదరు వచ్చేస్తుంది. నువ్వు అంతరంగ స్వభావం అలంకరణగా ఉండక బాహ్యమైన అలంకరణలోకి వెళ్ళిపోయి అల్ప విశ్వాసిగా, అవిశ్వాసిగా, పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా నడుచుకోకుండా జార విడవబడిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కనుకనే ఇక్కడ శారా అంటుంది, నువ్వు పరిశుద్ధ స్త్రీలలో అలంకరించబడినది, యజమానుడాన్ని పిలుస్తుంట యోగ్యమైన ప్రవర్తన కలిగిన స్త్రీగా పిలువబడుతూ వచ్చింది. అందుకని మీరు కూడా ఆమె పిల్లలవ్వాలంటే ఏం కలిగి ఉండాలి? ఇట్టి అలంకరణ కలిగి ఉండాలి. చూద్దాం నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. పేజీ నంబర్ 67. నిర్గమాకాండము 28వ అధ్యాయము 2వ వచనం నుంచి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయుము. పతకమును, ఏఫోదు, నిలుపుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనునకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ఇక్కడ యాజకులు కుట్టించుకొని వేసుకునే వస్త్రాలంట ప్రతిష్ఠిత వస్త్రాలంట. ఏంటండి ఇవి? ప్రతిష్ఠిత వస్త్రాలు. మనం మొట్టమొదట చదువుకున్నాం లూకాసు వార్తలో కూడా. మీరు ఎందుకు చింతిస్తుంటున్నారు? అడవి పూలను చూస్తుంటున్నారు, వాటి విషయమే మీరు చింత కలిగి ఉంటున్నారు. ప్రభు మీకు ఏమి ఇవ్వగలడు? వస్త్రాలను ఇవ్వగలడు. ప్రభు ఏం చేస్తాడు అంటే మనకు వస్త్రాలను ఇవ్వగలడు. మొట్టమొదట దేవుడు ఇస్తున్న వస్త్రం మనకు తెలుసు అందరికీ. ఏంటండి అది? రక్షణ వస్త్రం కదా. స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం కదా. ఇవన్నీ వస్త్రాలు. అయితే ఇక్కడ యాజకుల కంట ప్రతిష్ఠిత వస్త్రాలంట, అవి కుట్టించాలంట. యాజకులు ఏం ధరించాలి? ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాలి. అక్కడ చూసుకున్నట్లయితే అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. ఏం కావాలంటే ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకోవాలంటే కూడా యోగ్యత కావాలి. సేవకులకి ఏమి ఉండాలా? సేవ చేయాలంటే యోగ్యత ఉండాలి. ఏంటో తెలుసా? యోగ్యత ప్రతిష్ఠింపబడాలి దేవుని కొరకే. ప్రతిష్ఠత ఏంటో తెలుసా? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం. ఏం కలిగి ఉండాలండి? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం కలిగిన వారే దేవుని సేవకు ప్రతిష్ఠించబడతారు. అట్లా దేవుడు, తండ్రి దేవుడు అహరోనును ప్రతిష్ఠించుకున్నాడు. మోషే చేత ఏం చేశాడు? నీ అన్న అయిన మోషే నువ్వేం చేయి? ప్రతిష్ఠించు. దేనికో తెలుసా? నా సేవ చేయడానికి, యాజకుడిగా ఉండడానికి అహరోను అయితే సరైన వాడు. ఎందుకంటే అతనికి ఏముంది? వివేచన కలిగిన హృదయము, జ్ఞానాత్మతో వివేచన కలిగిన హృదయము అహరోనుకు ఉంది. అతని సంతతే ఏం చేయాలి? యాజకత్వాన్ని కలిగి ఉండాలని అహరోను కుమారుడు సంతతి మొత్తం ఏం చేస్తూ వచ్చారంటే దేవుడికి యాజకత్వం చేస్తూ వచ్చి దేవుడిస్తున్న వస్త్రం ఏంటో తెలుసా? ప్రతిష్ఠిత వస్త్రం, ప్రత్యేకముగా ఉండే వస్త్రం. ఆ వస్త్రము ధరించాలంటే మనకేం కలిగి ఉండాలి? జ్ఞానాత్మతో కూడిన ఏముండాలంటే జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం గలవారే అటు సేవ చేయడానికి యోగ్యుడు. ఇటు అలంకరణ మొట్టమొదటి
ఏంటిదంటే అది సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారం కలిగిన అంతరంగ స్వభావం మీరు ధరించుకోనండి. ఇటు అలంకరణలో పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో శారా చేర్చబడింది. ఆమె పిల్లలు అవ్వాలంటే మీరు ఏ బెదురును భయములు లేకుండా ఉంటేనే మీకు అటు యోగ్యత వస్తుందని చెప్తూ వచ్చాడు. ఇక్కడ నిర్గమకాండంలో మోషేతో దేవుడు అంటున్నాడు, ఇక్కడ పురుషుల వస్త్రాలు, అక్కడ స్త్రీల వస్త్రాలు వేసుకుంటే ఇక్కడ యాజకత్వం చేసే దేవుని సేవ కొరకై వస్త్రం అది ధరించాలని యోగ్యత కలిగి ఉండాలంటే ఏం కలగాలి? జ్ఞానాత్మతో వివేక హృదయంతో నీవు నింపబడి ఉంటే దేవుడు నిన్ను సేవకు ప్రతిష్ఠించుకుంటాడు. అప్పటిదాకా ఏదో ఒకరు చేస్తున్నారని నేను కూడా సేవ చేస్తే బాగుందని చెప్పి నీ ఆలోచనతో, నీ సొంత చిత్తంతో, నీ ఉద్దేశంతో ముందుకు వస్తే దేవుడు ప్రతిష్ఠించుకోకుండా, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నీకు తెలియపరచబడకుండా నీవు సేవకై త్వరపడి వస్తే తద్వారా ఏ కార్యము జరగదు. ఎందుకంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. మొదట వారు ప్రతిష్ఠించబడాలి, వారి వస్త్రం కూడా ప్రత్యేకించబడాలి. అవి ఎవరు ఉంటారంట? జీవాత్మతో, జ్ఞానాత్మతో, హృదయం ఏముండాలంట? జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయం కలిగిన వారిని ఏం చేయాలి? అటు వారికి నువ్వు ఆజ్ఞ ఇవ్వు, అటు వారే వచ్చి ఏం చేస్తారు? ఇటు వస్త్రాలను కుడతారంటూ వచ్చారు. చూడండి ఎంతటి జ్ఞానాత్మతో, వివేక హృదయంతో నింపబడితేనే దేవుని పరిచర్య కొనసాగించబడుతుంది ఆత్మానుసారంగా. లేకపోతే వెలుపటి అలంకరణతో ఉన్న అలంకరణ బట్టి దేవునికి ఇష్టానుసారంగా కాకుండా శరీర సంబంధమైన కార్యాలతోనే సేవ జరిగిస్తే అది ఏమాత్రము నిలవబడదు. దేవుని సన్నిధానంలో ఆ సేవ ఇష్టంగా ఉండదండి. మరి ఒకటి చూద్దాం, రెండు అలంకరణ. ఆదికాండము 24వ అధ్యాయము. ఇక్కడ వివాహం కొరకై ఒక స్త్రీని సిద్ధపరుస్తుంటున్నారు. ఆమె ఎవరంటే రెబ్కా. ఆదికాండం 24వ అధ్యాయము 21వ వచనం. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణములకు యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నీవు ఎవరికి మాటవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కన్న కుమారులకు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఇక్కడ రెబ్కాను అలంకరించాడంట ఎలియాజరు. రెబ్కాను అలంకరించడానికి గల కారణము, రెబ్కాలో కూడా ఒక మంచి ఆత్మీయత దాగి ఉంది. మొట్టమొదట మనం చదువుకున్న దాంట్లో దేవుడు అంటున్నాడు, వెలుపటి అలంకరణ నేను కోరుకోవట్లేదు, అంతరంగ స్వభావంతో కూడిన అలంకరణే నాకు అది మిగుల విలువగలదు, అది నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఇటు అలంకరణ శారా కలిగిందంట. ఆమె పిల్లలైతే మీరు కూడా ఎలా ఉండాలి? ఆమెలాగా నడుచుకోమంటున్నాడు. రెండవ అలంకరణ ప్రతిష్ఠిత వస్త్రము. అది దైవజనులు ధరించే వస్త్రాలు కుట్టేవారు కూడా అంట ఏం కలిగి ఉండాలి? జీవాత్మ గల వివేక హృదయం కలిగి ఉన్నవారే అట్టి స్థితికి అర్హులు. ఇక్కడ రెబ్కా, ఇక్కడ మన దేవుడు ఎవరు చూపిస్తున్నాడు? రెబ్కా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు భార్యగా ఉండాలంటే ఎంత పెట్టి పుట్టుండాలి కదా. వాగ్దాన సంబంధపూర్వకమైన ఆ వ్యక్తికి భార్యగా వెళ్ళాలంటే ఈమెలో కూడా కొన్ని సుగుణాలు ఉండాలి కదా. రెబ్కాలో ఏమన్నాయో తెలుసా? కష్టించి పనిచేసే నైజం ఉంది, నిజాన్ని నిక్కచ్చిగా ఒప్పుకునే నైజం ఉంది. అక్కడ ఎలియాజరు అడుగుతుంటున్నాడు, అమ్మ నాకు దాహంగా ఉంది అనగానే ఆమె దగ్గర అప్పట్లో రాతి బాణలు ఉండేవి. ఆ బాణలు గబగబా దిగుడు బావిలోకి దిగి ఒక నీరు చేదుకొని వచ్చి ఆయనకి తాగడానికి ఇచ్చింది. ఆయన అంత మాత్రమే ఊరుకున్నాడా? నా దగ్గర ఒంటెలు ఉన్నాయమ్మా, ఆ
చేయాలా? నీళ్లు చేరిపోయమన్నాడు. ఈనాడు ఎవరి పిల్లలకి ఇంత ఓపుకుంటుందా? కష్టించే మనసు ఉంటుందా? కష్టాన్ని కూడా ఒక అలంకరణగా రెడ్గా ధరించింది. అందుకని ఆమె ఒంటిలోకి కూడా పోయమంటే ఏమాత్రం సందేహించలే. ఒక్కొక్క ఒంటి అంట 6 రాతి బాణలు తాగిందంట. 6 రాతి బాణలు, ఒక్కొక్క ఒంటి ఎన్ని తాగింది? 6 బాణలు తాగి. అట్లాంటి 6 రాతి బాణలు తాగే నీరుని రిబ్కా ఏం చేసిందంటే ఆ దిగుడు బావిలోకి దిగి మళ్ళీ బాణం తీసి నీటిని తీసి మళ్ళీ పైకి వచ్చి అవి తాగి తొట్టిలో పోసి మరి ఎన్ని ఒంటల మీద వచ్చాడు? ఎన్ని ఒంటల మీదకి వచ్చింటాడు బహుశా. ఎన్నైనా కానీ కష్టం చేసి అడిగిన దాన్ని సహాయం చేసే మనసు. ఇంకా ఆయన ప్రశ్నించాడు, అమ్మా నువ్వు ఎవరికి మాట్లాడి ఎక్కడ ఉంటావు? మేము రాత్రి మాకు కొంచెం స్థలం కావాలంటే నాకక్కడది మాకెందుకు వచ్చింది శ్రమ, మాకెందుకు వచ్చింది కష్టం? ఇప్పుడే ఎంత పని చేయించుకున్నాడు, ఇంటికి వస్తే ఇంకెంత పని చేయాలో తప్పించుకోవాలా. ఏం చేసిందంటే, అయ్యా ఇది నా పరిస్థితి, నా తండ్రి ఇట్లా, ఆమె కుమార్తె నేనని చెప్పగానే ఆమె కొరకంట ఆమె కోసం ముందుగానే దేవుడు నా ప్రయత్నాన్ని సులువుపరిస్తే ఎవరు నా యజమాని కుమారుడికి భార్యగా దేవుడు సిద్ధపరుస్తాడో ఆమె నా కనులెదురు తీసుకొచ్చినప్పుడు ఆమె కొరకు సిద్ధపరిచిన ఆ అలంకరణతో సంబంధించిన వాటిని ఏం చేశాడు? ఎలియాజరు తీసి ఇచ్చాడు. అటు రీతిగా ఇక్కడ ఈమె స్వభావం, అంతరంగ స్వభావం ఏముందంటే కష్టించే మనసు. ఇంకోటి ఏంటంట, తప్పించుకునే మనసు కాదు, ఎప్పుడు సత్యాన్ని చెప్పే మనసు. ఇది అంతరంగ అలంకరణ. బాహ్య సంబంధమైన అలంకరణ ఏంటంటే అక్కడ ఎలియాజరు కొంత శ్రేష్టమైన బంగారు ఏంటంటే ముక్కు కమ్మియను కడియాలు తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఆ బంగారు వాటి విషయమే మనం మాట్లాడుకోవట్లేదు, కానీ బాహ్య సంబంధమైన అలంకరణ, ఆత్మ సంబంధమైన అలంకరణ విషయం మనం ఆసక్తి కలిగి ఉండాలి. కష్టించి పనిచేసి సత్యాన్ని ఎప్పుడు చెప్పే మనస్సు కలిగిన రిబ్కా ఇస్సాకుకు భార్యగా దేవుడు ఏర్పరిచాడు, ముందుగానే ఎంచాడు. కనుకనే ఆ ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నప్పుడంట ఎవరు ఆ వ్యక్తి అనగానే రిబ్కా ఏం చేసింది? ముసుగేసేసుకుంది. ఎంత విధేయత, ఎంత లోబడే మనస్సు! ఇటు మనస్సు, ఇటు అలంకరణ కలిగి ఉంటేనే ప్రభువుకు ఇష్టంగా ఉంటాం. కనుక మరి యొక్క అలంకరణ చూద్దాం రండి. మరి యొక్క వచ్చిన భాగం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ కొన్ని అలంకరణలు చెప్తుంటున్నాను. సొలొమోను భక్తుడు చూద్దాం, తీసిన వాళ్ళు చదవండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. 8వ వచనం చదువుకుందామా? 7 నుంచి చదువుదాం. చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. ఇక్కడ సొగసైన మాలిక, కంఠానికి హారం అంట. తలకేం పెడతాం? తలకేం పెడతామండి? శీలమేగా, మనందరికీ తెలుసు. తలకేం పెడతాం? క్లిప్పులు, ఇంకా పువ్వులు, ఇంకా ఏమేమి పెడతారు? సరే మీరు పెడుతున్నారు, లేదు నేనైతే పెట్టుకోను. ఇక్కడ అంటున్నాడు, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయుము, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. ఇదేంటిదంటే అంతరంగ స్వభావం, అలంకరణ. ఏంటో తెలుసా? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపు. ఎవరైతే తండ్రి చెప్తున్న ఉపదేశాన్ని ఆలకిస్తారో, ఎవరైతే తల్లి చెప్పే బోధను త్రోసివేయకుండా వింటారో అట్టి వారికంట అవి తలకు సొగసైన మాలిక, కంఠానికి హారం. నువ్వు నీ కంఠానికి అంటే కంఠాభరణములు, కంఠానికి గొంతుకు పెట్టుకుంటారే హారాలు, అవి నీకు ఉన్నా లేకపోయినా నువ్వు నీ తండ్రి ఉపదేశాన్ని, నీ తండ్రి చెప్పు బోధను నువ్వు వింటూ ఉంటే అవి ఎవరింటారో తెలుసా? తండ్రి చెప్పే ఉపదేశము, తండ్రి చెప్పే బోధ ఎవరింటారో తెలుసా? మూర్ఖులు, అవివేకులు వినరు, జ్ఞానం కలవారే వింటారు. మరి జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటేనే వస్తుంది. అందుకని 7వ వచనం మనం చదువుకున్నాం కదా, చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు
కేవలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నువ్వు మూర్ఖత్వంతో నడుస్తుంటున్నావా? నువ్వు జ్ఞానాన్ని ఏం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావు. నీకు జ్ఞానం కావాలంటే నీ తండ్రి చెప్పే ఉపదేశాన్ని విను, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయమా. అవి నీ తలకు నీ కంఠమునకు ఆభరణాలు. ఇది ఒక అలంకరణ. చూద్దాం రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. త్వరగా సామెతల్లోనే 2-3 రిఫరెన్సెస్ ఉంటున్నాయి. చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నట్లే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. 10వ వచనం చదువుదామా. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గము నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకుపడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. ఇదంట జ్ఞానం సంపాదించుకుంటేనంట అది నిన్ను గొప్ప చేసి హెచ్చిస్తుందంట, నేను గనపరుస్తున్నాను. దేవుని యందు భయభక్తి కలిగి జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానం నీకు ఏం చేస్తుంది? నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. ఆ జ్ఞానం నీకేం సహాయం చేస్తుందంటే ఆయన మాటలను అంగీకరించేలాగా చేస్తుంది. ఆయన మాటను అంగీకరిస్తే నువ్వేమవుతావు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంత మాత్రమే కాదు, నీవు జ్ఞాన మార్గము నీకు బోధిస్తుంది, ఆ యథార్థ మార్గములో నిన్ను నడిపిస్తుంది. నువ్వు నడిచినప్పుడు నీ మార్గం ఇరుకున పడకుండా నీ ప్రయాణంలో అది నీకు ఏం చేస్తుందంట? నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతుంది. ఏమిటిదో తెలుసా? జ్ఞానం. అదంట మనం చూస్తూ వచ్చాం. 8వ వచనం చదవండి. దాని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగులించుకుని అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టను, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. అందమైన మాలిక, ప్రకాశమానమైన కిరీటం. ఏమిటో తెలుసా? ఇవి కూడా అలంకరణలే, ఆత్మ సంబంధమైన అలంకరణ. జ్ఞానం, దేవునందరి భయభక్తులు, వివేకం, ఇవన్నీ కలిగి ఉంటే అవేమిటో తెలుసా నీకు? నీ తండ్రి ఉపదేశాన్ని వినేటట్లుగా, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుండా అది నీకు దీర్ఘాయునిస్తుంది. నీ నడత, నీ మార్గము తొట్టిల్లకుండా, నీ మార్గము, నీ పాదం ఇరుకున పడకుండా నిన్ను కాపాడుతుంది. అది నీకు కిరీటంగా ఉంటుందంట. ప్రకాశమాన ప్రశస్తమైన కిరీటం అని. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని తల్లి చెప్పే మాటను, బోధను మీరకుండా అనుసరించి నడుచుకునే వారి స్థితి ఎలా ఉంటుందంటే అది ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. నీ తల్లి మాట వింటున్నావా? పెడచెవిని పెడుతున్నావా? పెడచెవిని పెడితే ఎప్పుడైనా ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, ప్రతి అమ్మ బిడ్డ, ప్రతి చిన్న బిడ్డలు, ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? దేవుని మాటకు దేటి చూపాలి, లోబడాలి. నీ తల్లిని నేను పెద్దదాన్ని అయ్యాను, నాకు వివాహం అయింది, నాకు పిల్లలు కలిగారు, ఇప్పుడు కూడా నా తల్లిదండ్రుల మాట నేను వినాలా అంటే అవును వినాలి. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, అయినా నా తల్లి మాట వినాలంటే వినాలి. ఎందుకంటే వారు నన్ను దీవిస్తారు. తల్లిదండ్రులు నేను ఏం చేస్తారు? దీవిస్తారు. ఏమని తెలుసా? ఈ తల్లిదండ్రులను సన్మానిస్తే నీకు దీర్ఘాయు కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? హృదయపూర్వకంగా దీవిస్తారండి. అందుకని నీ తల్లిదండ్రులు చెప్పే మాటను నువ్వు త్రోసిపుచ్చకూడదు. త్రోసిపుచ్చిన జీవితం నీ జీవితంలో ఉంటే ఇక నేను ఏం చేయాలి? త్రోసిపుచ్చకుండా ఆయన మాటను విని వారి ఉపదేశమును, వారి చెప్పు బోధను త్రోసిపుచ్చకుండా ఉంటే ఇన్ని ఆ అలంకరణలో నువ్వు కంఠహారాలు కొనుక్కోకర్లేదు, నువ్వు కిరీటం కొనుక్కోకర్లేదు, ఇంకో చోట ఉంటుంది వడ్డాణం కూడా కొనుక్కోకర్లేదంట. చదువుదాం ఆ మాట కూడా. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశం అటివాడు. నమ్మకమైన దూత తన పంపు వారికి కోతకాలము మంచు చల్లదనం వంటి వాడు.
వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల చేయును. సమయోచితముగా పలకబడిన మాట అంట బంగారు కర్ణభూషణము అపరంజి ఆభరణం ఎట్టిదో ఉపదేశం అట్టిదంట. ఏ ఉపదేశం తెలుసా? సమయోచితముగా మాట్లాడాలి, సమయ సందర్భంగా చూసి ఏం చేయాలి, నోరు తెరవాలి. అప్పుడే వినువాడిగా ఉపదేశం ఎలా ఉంటుందంటే బంగారు పళ్ళల్లో ఏంటిదంట, చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటి, చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు పండ్లు వంటి మాటలు ఏంటో తెలుసా? సమయోచితమైన మాట. ఇదంట ఆభరణంతోనంట బంగారు కర్ణభూషణం ఎట్లదో అపరంజి ఆభరణము వంటి మాట. ఏంటి? సమయోచితమైన మాట. ఇట్టి అలంకరణలు దేవుడు కోరుకుంటున్నాడు. మానవునిగా నువ్వేమో బాహ్య సంబంధమైన అలంకరణ, జడలు అల్లుకునుట, బంగారు నగలు పెట్టుకునుట, మిక్కిలి విలుగల వస్త్రాలు ధరించుకునే విషయంలో ఇంటి అలంకరణ కోరుకుంటే, బాహ్య సంబంధమైన అలంకరణ ఇప్పటి వరకు నువ్వు అలంకరించుకుంటే ముఖానికి, దేహానికి, తలకి మంచి మంచి పర్ఫ్యూమ్స్, ఇంకా ఏంటి ఇంకేమేమేమో వాడుతుంటున్నావు కదా. యెషయా గ్రంథంలో అట్లా వాడబడుతున్న దాని విషయమై భక్తులు అంటున్నాడు. ఆ మాట చూద్దాం రండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుదామా. నువ్వు బాహ్య సంబంధమైన అలంకరణ కోరుకుంటూ అట్టి అలంకరణతోనే నువ్వు జీవిస్తుంటే, ఇటు అలంకరణ నీవు కలిగి ఉంటే అది ఏ దారికి తీస్తుందో చూద్దాం రండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులు అంటాయి, మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలన్నింటి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినము యెహోవా గల్లు గల్లుమని వారి పాదభూషణములకు సూర్యబింబ భూషణములను, చంద్రమంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుళాయిలను, కాళ్ళగొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్య భరిణలను, రక్షారేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీణములను, పై బయటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపునారతో చేసిన ముసుగులను, పాదాలను, శాలువాలను తీసివే. ఇవన్నీ ఏంటో తెలుసా? బాహ్యమైన అలంకరణ. ఇవన్నీ అంట దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. తీసేసి ఏం చేస్తాడో చూద్దాం రండి. 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగులు, నువ్వు కొట్టుకుంటున్నావే సెంటులు, నువ్వు పూసుకుంటున్నావే, ముఖం ఎలా ఉన్నారా కనపడాలా, తెల్లగా గాజు మెరుస్తున్నట్టుగా మెరవాలని చెప్పి నువ్వేవేవైతే పూసుకుంటున్నావే వాళ్ళన్నికి ప్రతిగా ఏమిస్తాడంటే ప్రభు మురుగుడు ఇస్తాడంట. నడికట్టుకు ప్రతిగా త్రాడు, అలిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన పైవస్త్రములకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయు, ఖడ్గము చేత మనుష్యులు కూలుతారు, యుద్ధమునని బలాఢ్యులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. బాహ్య సంబంధమైన అలంకరణ విషయమై నీ డబ్బులు వెచ్చిస్తున్నావా, నీ సమయాన్ని వెచ్చిస్తున్నావా, దేవుని మందిరాన్ని కూడా కోల్పోతూ ఆ రోజులు ఏం చేస్తారంటే నీవు ఈ పని విషయమై కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారు? బిజీగా ఉంటారు. ఆదివారం సెలవు వస్తే మందిరానికి రాకుండా, మందిరానికి వచ్చే సమయం కూడా లేకుండా ఇంట్లో ఉండి ఆ రోజు ఏం చేస్తారంటే మసాజ్ సెంటర్స్లో వాళ్ళు చేస్తారు చూడండి, అక్కడికి వెళ్ళకుండా వాళ్ళని ఇంటికి పిలిపించుకొని తల నుంచి పాదం గోర్ల వరకు మొత్తం ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు మరి నాకు తెలియదు, ఏదో మరి అది నేను చూశాను ఒక చోట. ఆ సహోదరి చక్కగా తల నుండి కాలు గోర్లు దాకా చక్కగా క్లీన్ చేయించుకొని, బ్రష్ చేయించి, శుభ్రంగా దాన్ని మసాజ్ చేయించి, ఆయిల్తో మసాజ్ చేయించి, అన్ని క్రీమ్స్ పూసి దానికంట ఎంతో డబ్బు వెచ్చిస్తారు. ఇవన్నీ ఏంటంటే వెలుపటి బాహ్యమైన అలంకరణ. ఆత్మ సంబంధమైన అలంకరణ లేక బాహ్య సంబంధమైన అలంకరణ ఉంటే రేపు పరిమళానికి బరుగా మురుగునిస్తాడంట. గల్లు గల్లుమని పట్టీలు గజ్జలు పెట్టుకొని తిరుగుతున్నావే, ఇప్పుడు తిరుగుతున్నావు కదా ఇష్టంగా, పట్టీలు అంటే ఇష్టం, పోగులు అంటే ఇష్టం, వడ్డాను అంటే ఇష్టం, గాజులు అంటే ఇష్టం, పువ్వులు అంటే ఇష్టం అని, నాకు ఇష్టం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం అని ఎగబడి వేసుకొని పూసుకొని తిరుగుతున్నావే,
దేవుడు ఏమిస్తాడు? వాతిస్తాడంట, మురుగుడు ఇస్తాడంట. ఏమిస్తాడు? ఇంకా మనం చదువుతూ వచ్చాం. మురుగుడు, త్రాడు, గోడితాడంట, గోనిపట్టంట, వాతిస్తాడంట. మనుషులు కూలిపోతున్నారు. నువ్వు ఎక్కడెక్కడెక్కడ కూర్చున్నావేమో, చైర్లో కూర్చోవచ్చు, లేదా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండొచ్చు, లేదా సేవకురాలువే దేవుని సన్నిధానంలో వాక్యం చెప్తూ ఉండొచ్చు. నువ్వు ఎక్కడున్నావు? నేల కూర్చొని చివరి వచ్చినాం. ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. ఇవన్నీ విషయం ఆసక్తి కలిగి ఉన్న బాహ్యమైన అలంకరణతో నువ్వు ఉంటే ఒక్కొక్క సమయంలో ఏమీ లేని దానివై నేల మీద కూర్చొని గోరు ఎడుగుతావంట. అయ్యో జుట్టు ఊడిపోయిందే, బోడిని ఎత్తయిందే, అయ్యో వాతలు పడ్డాయే, కంపు కొడుతుందే నా దేహం. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటా. ఈ ముక్కు సరిగా లేదు, ఇటువైపు శరీర భాగం, ఈ ముఖం సరిగా లేదు, ఈ ఐబ్రో సరిగా లేదు, ఈ గడ్డం సరిగా లేదని ఏం చేస్తారు? దేవుడు నీకు అందమైన రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని ఏం చేస్తున్నావు? చెక్కిస్తున్నావు. ఇవన్నీ చేయొచ్చా? దేవుడికి ఏం కోరుకోవట్లేదు. ఇవన్నీ బాహ్య సంబంధమైన అలంకారం. ఇవి నేడుండి రేపు ఏమవుతాయి? నరకంలో పడతాయి. అది తెలుసుకోండి. నేడుండి రేపు నరకంలో పడే దాని విషయమై ఎంతో. అందుకే అల్ప విశ్వాసులారా, అసలు రాహ్యంలో నడుచుకోవాల్సింది, కోరుకోవాల్సింది దేవుడికి ఇష్టమైన దాన్ని కోరుకోకుండా బాహ్యమైన వాటి విషయం కోరుకుంటూ ఎందుకు ఇట్లా మీరు అర్థం చేసుకుంటున్నారు అని దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇంకొక అలంకారం ఉంటుంది. అదేంటో తెలుసా? చివరిగా చదువుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం చదువుతామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము చదువుదామా? 32వ వచనం. కన్యక తన ఆభరణములు మరచిన, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచిన, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏంటండి? కన్యక తన ఆభరణములు మరచిన, పెండ్లి కుమార్తె తన వడ్డాణాన్ని మరచిన. చూడండి, మర్చిపోతారా? ఈరోజు యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. మర్చిపోలేదా? వాళ్ళని ప్రేమతో కూర్చొని పలకరించిన దినాలు ఎన్ని దినాలు మర్చిపోయావు. భోజన టేబుల్ దగ్గర లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని టిఫిన్ తినే ఎన్ని దినాలు టిఫిన్లు మర్చిపోయావు, ఎన్ని దినాలు ఆహారాన్ని మర్చిపోయావు. ఆభరణాల విషయమే, స్నేహం విషయమే, సరదాల విషయమే తల్లిదండ్రులు విడిచిపెట్టావు. నీ తిండిని మర్చిపెట్టావు, నీ సహోదరుని మర్చిపోయావు. అసలు కలిగి ఉండవలసిన వాటిని విడిచిపెట్టి కోరుకోకూడని వాటి విషయమై రాగులాడుతుంది. అందుకని ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, కన్యక తన ఆభరణములు మర్చిన, పెళ్లి కుమార్తెను వడ్డాణాన్ని మర్చిన, అవైనా మర్చిపెట్టకుండా వాటి విషయమే ఆసక్తి కలిగి ఉంటున్నారు. కానీ చదువుదామా? నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు. కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయటకు చెడ్డ స్త్రీలకు నేర్పితివి, చెడు స్త్రీలకు నేర్పితివి కదా. ఇవన్నీ ఏంటంట? ఆభరణములు, ఇంకా ఏమంటున్నాడు? వడ్డాణములు. ఆభరణాలు, వడ్డాణాలు, శరీర సంబంధమైన బాహ్యమైన అలంకరణలు ఇవన్నీ నువ్వు మర్చినా, మర్చిపోయినా, మరొకపోయినా దేవుని సన్నిధానానికి వచ్చేది ఏం లేదు. నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మరచి ఉన్నారు. మరి మనకు ప్రభువును మరవచ్చా? మరవకూడదు. నిన్ను కనిపించిన తల్లిదండ్రులు మరవచ్చా? మరవకూడదు. నీ కొరకు శ్రేష్టమైన వాటిని ఆహార పదార్థముగా దేవుడు నీ కొరకు ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఆహారంలో దాన్ని కూడా మర్చిపోతున్నారు. శరీరం ఏం కాకూడదని, లావక్కూడదని ఆహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. స్నేహితులతో సరదాగా తిరగాలని తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. నీకోసం అంత కష్టపడతాను, నీకు అన్ని సౌఖ్యాలు కనిపిస్తుంటే వారిని తృణప్రాయంగా వారి మాట వినకుండా నెట్టేస్తాను. ఇవన్నీ నీకు తగినా? నువ్వు చేయదగినవేనా? ఇవన్నీ నీకేమైనా డిగ్రీలు తెచ్చిపెడతాయా? నేను ఒక మంచి హైఫై స్థితిలో ఉంచుతాయా? వీటన్నిటిని బట్టి నీకు పిలిచి ఉద్యోగం ఇస్తారా? ఎవరు?
దేవుని దయ, దేవుని కృప, ఆయన భక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుంది, నీకు దీర్ఘాయం వస్తుంది, నువ్వు నడిచే మార్గం విరుగు పడకుండా, నీ పాదం తొట్టిల్లకుండా, నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా నడుచుకోవడానికి గల అట్టి అలంకరణ విడిచిపెట్టేసి బాహ్య సంబంధమైన అలంకరణ కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, ఈ మరిచినా మరుస్తున్నారేమో కానీ మర్చిపెట్టకుండా వాటిని జాగ్రత్త కలిగి ఉంటున్నారు. కానీ నా ప్రజలు, చెప్తామా అందరూ, చెప్పండి గట్టిగా, నా ప్రజలు ఏం చేస్తున్నారంట? లెక్కలేనన్ని మార్లు ఏం చేస్తున్నారు? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. నిజంగా ప్రభుని మర్చిపోయారు. ప్రభా, ఎన్ని దినాలు నేను మర్చిపోయాను. దేవుని సంఘానానికి రాకుండా, హృదయమార ప్రార్థించకుండా, స్తుతించకుండా, ఆరాధన చేయకుండా, దేవుని సన్నిధిని యథార్థంగా నడుచుకోకుండా, ఆయనకి ఇష్టమైన మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించకుండా, సహవాసంగా సహోదరంగా ఉంటున్నప్పుడు వారిని సహోదర ప్రేమతో ప్రేమించకుండా, ఐక్యతగా ఉండకుండా, దేవుని సన్నిధి గొప్పగా ఎంచుకోకుండా, ఎన్నిసార్లు నేను నా దినాల్లో ఎన్ని దినాలు మర్చిపోయానయ్యా, నా గ్రాహ్యాన్ని తీసుకురాయా, లోకపరమైన వాటి విషయమే ఆత్రపడుతూ, అవి కావాలి ఇవి కావాలని అంబర్లాడుతూ, ఎన్ని దినాలు సంఘ ప్రార్థన కోల్పోయాం, ఉపవాస ప్రార్థన కోల్పోయాం, ఆన్లైన్ ప్రేయర్స్ కోల్పోయాం, సంఘ సహవాసంగా ఐక్యతతో స్వార్థ భారభరితంగా చేసే పనినేమో ప్రాయంగా పక్కన పెట్టేసి లోక సంబంధమైన వాటి విషయమై చింత కలిగి ఉంటున్నారంట. అందుకని మీ చేతికి తక్కువగా ఉన్న వాటి విషయమై చేయలేక మీరేం కలిగి ఉన్నారు? చింత కలిగి ఉంటున్నారు. అసలు ఈ లోకంలో మీకు అల్పమైన వాటికే దేవుడు ఎంత అలంకరణ ఇచ్చాడు. మరి మనుషులైన మీకు దేవుడు వస్త్రాలు ఇవ్వడా, ఆహారం ఇవ్వడా? అవన్నీ దేవుడు ఇస్తాడన్నప్పుడు నువ్వు వాటి విషయమే ఆలోచన కలుగుంటాం ఎందుకు? దేవుని రాజ్యం విషయమైన ఆలోచన లేదుగా. అందుకని ప్రభు, ఇట్టి అలంకరణ నీకు మంచిది, ఇట్టి అలంకరణ నేను కోరుకుంటున్నా, ఇది నీకు లేదు కనుక నీకు నేను ఇస్తున్నా. రేపు మీ ఇంటికి గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రభు చెప్పాడు కదా, ఈ సాయంకాల సమయంలో నువ్వు ఏ అలంకరణ కలిగి ఉన్నావు? బాహ్య సంబంధమైన అలంకరణ అయితే నీకు వాత వచ్చింది, మురుగుడు వచ్చింది, ఇంకేమొస్తాయి? మనం చదువుకున్నవన్నీ గిఫ్ట్గా నీకు రేపు ఉదయం నీకు గిఫ్ట్ వచ్చింది అనుకోండి, నువ్వు కలిగి ఉన్న బాహ్య సంబంధమైన అలంకరణ బట్టి దాన్ని బట్టి ఏం కలుగుతాం? అమ్మో, ఇంతగా నేను ప్రభువును కష్టపెట్టాను, ఇంతగా ప్రభువును దుఃఖపెట్టాను, ఇంతగా ప్రభు వేదన కలిగించానా, నేనేనా ఆయన బిడ్డను అనుకుంటున్నాను కదా, నేనే ఇంతగా ప్రభు గాయాలు పరిచానా, నేను ఆయన బాధ తప్పగించిందని బాధపడి నేను రాకూడదంటే ఆత్మ సంబంధమైన అలంకరణ విషయమై జాగ్రత్త కలిగి మనసు పెట్టి, శారాతో మనమే కావాలంట పిల్లలమైతే బెదరును భయములు లేకుండా మనం ఎలా ఉండాలి? ధైర్యముగా నిలవబడాలి. అలంకరింపబడిన రాజునంట కనులారా చూసే ఆ సన్నివేశాన్ని మనం చూడాలంటే బాహ్యమైన సంబంధమైన అలంకరణ మనకి వద్దు, ఆత్మ సంబంధమైన అలంకరణే మనకు కావాలి. ఇటు అలంకరణ కలిగిన స్త్రీలు అంటే పరిశుద్ధ స్త్రీలు అంట. దీన్ని బట్టి మనం ఎవరమో పరిశుద్ధులమా అపవిత్రులు? కనుక కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన కాక, అయ్యా మాకు పరిశుద్ధమైన అలంకరణ మాకు దయచేసి నీ ఆత్మతో మమ్మల్ని నింపి